2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదిక కానుంది. వచ్చే మే నెలలో 7వ తేదీ నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్లోనే మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు ఉంటాయి. ఆతిథ్యం ఇవ్వడానికి తెలంగాణ టూరిజం రెడీ అయింది. ఖర్చంతా పెట్టుకోనుంది. ఎంత ఖర్చు పెట్టుకుంటుందన్న దానిపై సమాచారం బయటకు రాలేదు. కానీ ఎంతైతే అంత పెట్టుకుంటామని కేబినెట్ భేటీలో నిర్ణయం ద్వారా క్లారిటీ చేసింది ప్రభుత్వం. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొంటారు. మిస్ వరల్డ్ పోటీలకు చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు జరగబోయేది 72వసారి. మిస్ వరల్డ్ చైర్పర్సన్ CEO జూలియా మోర్లీతో చర్చలు జరిపి తెలంగాణ ప్రభుత్వ పర్యాటక సంస్కృతి శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలంగాణలో జరిగేలా ఒప్పించారు. అందాల పోటీలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల నుంచి పోటీదారులుంటారు. పోటీలు జరిగే వేదికకు కూడా అంతటా ప్రచారం లభిస్తుంది. ప్రభుత్వం ఏర్పాట్ల కోసం కొంచెం ఖర్చు పెడితే వచ్చే లాభం చాలా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృతమైన ప్రచారం జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. తెలంగాణలో టూరిజం అంటే హైదరాబాద్ మాత్రమే అన్నట్లుగా అభిప్రాయం ఉంది. కానీ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చాలా ఉన్నాయి. లక్కవరం దీవుల దగ్గర నుంచి పాపికొండల వరకు చాలా ఉన్నాయి. అన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ వస్తుందని, అందుకే అందాల పోటీలకు వేదికగా అయ్యేందుకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నామని అంటోంది. పోటీలకు వచ్చేవారు వేల మంది ఉంటారు. పోటీలు జరిగినంత కాలం సందడిగా ఉంటుంది. నెల రోజుల పాటు ఈ పోటీలకు ఫోకస్ లభిస్తుంది. అయితే ఇది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం మాత్రమే కాదు. పోటీల విషయంలో సంప్రదాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు కూడా. అందాల పోటీలంటే కేవలం క్యాట్ వాక్ కాదు, అంతకు మించి ఉంటాయి. చివరిసారిగా 1996లో అందాల పోటీలు బెంగళూరులో జరిగాయి. ఆ పోటీల్ని అమితాబ్ కంపెనీ ABCL నిర్వహించింది. కానీ ఆ పోటీల నిర్వహణతోనే ఆ కంపెనీ దివాలా తీసింది. మళ్లీ అందాల పోటీ ఇండియాలో జరగలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ రిస్క్ తీసుకుంటోంది. సంప్రదాయవాదుల నిరసనలు జరగకుండా ఉండవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపునిచ్చేలా ఫార్ములా ఈ రేసు పోటీలను నిర్వహించింది. మొదటి ఏడాది మంచి ఫలితాలనిచ్చింది. ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసినట్లుగా నివేదికలు వచ్చాయి. అయితే ఇందులో అవకతవకలున్నాయని చెప్పి ప్రభుత్వం రద్దు చేసింది. కేసులు పెట్టింది. 50 కోట్లు అప్పనంగా తరలించారని విచారణ చేయిస్తోంది. నిజానికి పోటీలు జరిపి ఉంటే ఆ 50 కోట్లు సద్వినియోగం అయ్యేవి. ఇంకా చెప్పాలంటే అంతకు మించిన ఆదాయం వచ్చేది. కానీ ప్రభుత్వం వాటిని ఆపేసి అంతకంటే ఎక్కువగా ఖర్చు పెట్టి అందాల పోటీలకు స్పాన్సర్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు, టూరిజానికి, ప్రమోషన్కు అని చెప్పుకోవచ్చు. కానీ ఫార్ములా ఈ కూడా అలాంటిదే. దాన్ని రద్దు చేయటం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించటంపై ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.